22వ అధ్యాయం 47వ సర్గ. శ్రీరాముడు కనపడక దుఃఖించిన పౌరులు. ఆ ఉదయాన్నే లేచిన ప్రజలందరూ శ్రీరాముడు కనపడకపోయేసరికి దుఃఖంతో మూర్ఛపోయి పడి లేస్తూ కన్నీరు కరచసాగారు. రామా రామా అంటూ వారందరూ వేడి నిట్టూర్పులు విడవసాగారు. అయ్యో, ఈ నిద్ర పాడైపోను, తలమీదకెక్కి ఇలా చేసింది గదా, బుద్ధి ప్రమాదంలో పడే, ఇంకెక్కడికి పోవాలి, ఎక్కడా కనపడడే, అయ్యో ఎంత విపత్తు కలిగే, తన భక్తులందరినీ వదిలి శ్రీరాముడు పంతం పట్టినట్లు పోయాడు కదా, శ్రీరాముడికి ఇంతవరకు వంచన అంటే తెలియదు కదా, ఇవాళ ఎందుకిలా చేశాడు, విశాలమైన వక్షస్థలం, పొడుగాటి భుజాలు గల శ్రీరాముడిని మనం ఎలా చూడగలం, కన్నబిడ్డలను రక్షించే విధంగా మనలను ఎల్లప్పుడూ సంరక్షించే శ్రీరాముడు ఇప్పుడు మనల్నందరినీ విడిచిపోయాడు. మన ప్రాణాలకు ప్రాణమైన శ్రీరాముడు లేకపోతే మన ప్రాణాలు ఉన్నా పోయినా ఒకటే. ప్రాణాలు ఇక్కడే వదలడం మేలు, ఇక్కడే ప్రాయోపవేశం చేద్దామా, అలా కాకుండా ఉత్తరాభిముఖంగా మహాప్రస్థానం పోదామా, రెంటిలో ఏది మేలో తెలుసుకోవాలి. ఇక్కడ దండిగా ఎండిన కట్టెలున్నాయి, వీటన్నిటినీ చితిగా పేర్చి మంట చేసి దానిలో పడి యముడి దగ్గరికి పోవటమే మంచిది. కాకపోతే మరణం కలిగేదాకా జరిగే ఆలస్యానికి, శ్రీరామ వియోగ తాపానికి ఓర్చుకోవాలి. ఇక అగ్నిబాధ లేదా అనుకుంటే శ్రీరామ వియోగాగ్ని బాధ కంటే కాలుతున్న ఈ దేహాలు పడే బాధ అయ్యే నయం. ఎందుకంటే ఏం చేస్తాం, అందుకే అగ్ని ప్రవేశమే తగిన కార్యం. ఆ శ్రీరాముడి స్నేహం, ఆ మాధుర్యం, ఆ నీతి, ఆ సహనం, ఆ తీయటి మాటలు, ఆ అసమాన గుణ సంపత్తి ఎవరిలోనూ మనం ఇక చూడలేం. శ్రీరాముడిని విడిచి అయోధ్యకు పోదామంటే ఆయనను తీసుకునైనా వస్తాం, లేదా ఆయన వెంట మేం పోతాం అని చెప్పి వచ్చాం కదా. కాబట్టి మన రాక చూసి ఏడీ రాముడు అని అడిగితే వారికి ఏమని ప్రత్యుత్తరం ఇస్తాం? శ్రీరాముడిని అడవికి సాగనికి వస్తున్నామని చెప్పాలనా? అలా కాకపోతే మరి ఏమని చెప్పాలి? మనందరం శ్రీరాముడితో ఆయన వెంట పోతామని దంభాలు పలికాం, ఆడంబరంగా వచ్చాం. శ్రీరాముడిని తీసుకుని పోకపోతే, ఉత్త చేతులతో పోతే ముసలివారు ఏమంటారు, స్త్రీలు ఏమంటారు, బాలురు ఏ విధంగా చూస్తారు? వీరంతా మనం శ్రీరాముడిని తీసుకొస్తామని నమ్మి ధైర్యంతో ప్రాణాలు బిగబట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఈ వార్త విని మహాదుఃఖంలో మునిగిపోరా? మనం పోకుండా ఇక్కడే మరణిస్తే మన మగవారు శ్రీరాముడితో పోయారు, శ్రీరాముడికి భయం లేదు, క్షేమంగా ఉంటాడని ధైర్యంతో ఉంటారు. ప్రేమ కలవారిలాగా శ్రీరాముడితో ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు ఏ ముఖంతో ఊరి ముఖం చూస్తాం, ఏమని చెప్పి లోపలికి పోతాం, లోపలికి పోవడానికి మనసు ఎలా ఒప్పుతుంది అని విచారపడ్డారు. లేగదుళ్లను పోగొట్టుకున్న ఆవుల మాదిరి చేతులు ఎత్తేసి ఏ ఉపాయం కనిపించక ఏడుపు మాటలతో ఈ విధంగా రోదన చేశారు వారంతా. పచ్చిక మీద, తీగల మీద సుమంత్రుడు రథాన్ని తోలుకుంటూ పోయిన రథం పోయిన గుర్తులు కూడా వారికి కనిపించలేదు. తామెంత అదృష్టహీనులమో, రామ సాంగత్యం వదిలిపోయింది కదా అని వారంతా దుఃఖించారు. తమను తామే తిట్టుకున్నారు. తామొకటి తెలిస్తే దైవం మరోటి తలిచింది కదా, ఇక ఏం చేయాలి, గాఢ నిద్ర ఎందుకు రావాలి, ఇది దైవకృత్యమే అని ఏడుస్తూ అయోధ్యకు పోయారు. 48వ సర్గ. అయోధ్య నగరమంతా పాడుపడ్డ విధంగా కనపడింది వారికి. శ్రీరాముడుండే స్వగృహం అమంగళమై రూపం మారిపోయింది. గరుత్మంతుడు వెంటబడి తిరిగిన పాము లేని ముడుగులాగా, చంద్రుడు లేని ఆకాశంలాగా, నీళ్లెండిపోయిన సముద్రంలాగా అయోధ్య నగరం అందమే లేకుండా పోయింది అని చింతిస్తూ కళ్ళు వాచేట్లు ఏడ్చారు వచ్చిన వారందరూ. కళ్ళు నిండా నీళ్లు ఉండడంతో వచ్చిన వారు ఎవరైంది గుర్తించలేకపోయారు. శ్రీరాముడి వెంట పోయి మరలి వచ్చి శవాల్లాగా వారి వారి ఇళ్లకపోయి భార్యాబిడ్డలను పట్టుకుని రాముడు ఏడి అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే సిగ్గుతో, శోకంతో వెలవెలబోయిన ముఖాలతో చేతులు ముడుచుకుని ఏం చేద్దామా అని గట్టిగా ఏడ్చారు. వీరంతా కొత్త స్నేహితులు దొరికినా సంతోషించరు, కొత్త పదార్థాలు దొరికినా ఇష్టపడరు, కోమట్లు అంగళల్లో ఉండరు. కొత్త కోడళ్ళు వచ్చినా అత్తలకు సంతోషం లేదు, వంట కోసం ఎవరూ పొయ్యి వెలిగించరు. విశేషంగా కొత్త ధనం దొరికినా, రాదనుకున్న డబ్బు చేతికందిన, తొలిచూలు కొడుకు పుట్టినా సంతోషించరు. పురుషుల దుఃఖాన్ని వర్ణించిన కవి శ్రీరామ వియోగం వల్ల కలిగిన స్త్రీల దుఃఖాన్ని వర్ణించాడు ఇలా. శ్రీరాముడు అడవికి పోయే కదా అని ఇంట్లో ఉండి ఏడుస్తున్న స్త్రీలు తమ మగవారు ఆయన వెంట పోయారు కదా, ఎలాగైనా పిలుచుకుని రాగలరని కొంచెం నిబ్బరించుకున్నారు. కానీ శ్రీరాముడు లేకుండా వారే వచ్చినందువల్ల ఛీ, వీళ్లే మగవారు, శ్రీరాముడిని విడిచి మళ్లీ ఇళ్ల కోసం, భార్యల కోసం కామంతో వచ్చారని దుఃఖం, కోపం కలిసి రావడంతో ఏనుగును అంకుశంతో పొడిచినట్లు నిష్ఠూరాలాడారు. ఓ మగవాళ్ళు, శ్రీరాముడితో పోయిన వాళ్ళు రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రమూర్తిని పిలుచుకుని రాకుండా ఏ ముఖం పెట్టుకుని, ఏ అభిప్రాయంతో ఇళ్లకమరలి వచ్చారు? శ్రీరాముడిని కళ్ళారా చూసే పుణ్యం లేని వారికి ఇల్లెందుకు, పెళ్ళాలెందుకు, బిడ్డలెందుకు, ధనం ఎందుకు? శ్రీరాముడి సుఖావలోకనం చేసే కంటే ఇవన్నీ సుఖాలని, ఆనందమని అనుకుని వచ్చారా? మీరెక్కడా, శ్రీరామచంద్రుడెక్కడా? మీరు విషయ చింతగల పాపాత్ములు,
ఇలాంటి చపల చిత్తులు ఇళ్లలో ఉండక ఎందుకు శ్రీరాముడి వెంట వెళ్లారు? మమ్మల్ని బొమ్మంటే మేం పోయి ఆయన్ని తీసుకొచ్చేవాళ్ళం గదా! ఆయన పాదాల మీద పడి వేడుకుంటే ఆయన మమ్మల్ని కాదని అడవులకు పోయేవాడా? మీకు ఆ మాత్రం తోచలేదా? పెళ్ళాల మీద భ్రాంతితో పరిగెత్తుకొని వచ్చారా? మీ మగతనం మగుల మీదే గాని భగవద్ విషయంలో కాదు గదా! ఈ ప్రపంచంలో సజ్జన శ్రేష్ఠుడు ఎవరు అంటే లక్ష్మణుడొక్కడే. శ్రీరాముడనగా ఎవరనుకుంటున్నారు? లక్ష్మణుడొక్కడే శ్రీరాముడిని గొలిచేందుకు ఆయన వెంట వెళ్ళాడు. శ్రీరాముడిని సేవించడానికి అలాంటి వారు అర్హులు గాని మీలాంటి వారా? అడవిలో ఉన్న మనోహరమైన నదులు, కొలనులు ఎంతో పుణ్యం చేసుకున్నాయి. కాబట్టే వాటిలో శ్రీరాముడు స్నానం చేస్తున్నాడు. అవి గూడా శ్రీరాముడి గాత్ర సంస్పర్శం లభించి పవిత్రాలైనాయి. వాటి జన్మ సార్థకం. మన జన్మ వ్యర్థం. అడవుల సమూహాలు శ్రీరాముడికి ఫలపుష్పాలిచ్చి, నదులు తమ సమీపంలో నేలను నీటితో తడిపి, శ్రీరాముడి పాదాలకు మెత్తగా ఉండేట్లు చేసి, పర్వతాలు విహారానికి శయ్యాసనాలు అనుకూలంగా ఉండేట్లు చేసి, శ్రీరాముడిని సేవించి ఆయనను సంతోషింపజేస్తున్నాయి. అచేతనములైన స్థావరాలు ఇలా శ్రీరామ సేవ చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటుంటే, మనుషులమైన మనం వ్యర్థ జీవులమైన. అడవులు, పర్వతాలు జడాలైనదే కావచ్చు. అవి కూడా ప్రియుడైన అతిథిలాగా తమ దగ్గరకొచ్చిన శ్రీరాముడిని తాము ఆయన వద్దకు పోలేకపోయినా, ఆయనే వచ్చినప్పుడు పూజించకుండా ఉండగలవా? మీరు మాత్రం ఆయన వద్దకు పోగలిగి ఉండి కూడా స్థావరాలు చేసినంత చేయలేకపోయారు. మీరు స్థావరాల కంటే నికృష్టులయ్యారు కదా! భగవద్ దర్శనం చేసేటప్పుడు మధుర స్వరాల మంగళగానం చేసే స్త్రీలలాగా, ఝంకారం చేసే తేనెటీగలు కూడా తలలో పూలు పెట్టుకుని పూల గుత్తులు తీసుకుని పోయే స్త్రీలలాగా, అడవిలోని చెట్లు, చెట్ల మీదున్న పూలు శ్రీరామ దర్శనం చేసుకుని తమ జన్మలను సార్థకం చేసుకున్నాయి. మనుష్య స్త్రీలమైన మనకంత అదృష్టం లేదు కదా! దానికి కారణం మీరే గదా! భగవంతుడు ప్రభువు తన దగ్గరకు వచ్చినప్పుడు కానుకలివ్వకుండా ఉండకూడదు. కాబట్టి తమ దగ్గర విహరించడానికి శ్రీరాముడు వచ్చినప్పుడు దగ్గర పూలు, పళ్ళు వచ్చే కాలం కాకపోయినా, ప్రేమతో పాలు లేకపోయినా చంటి పిల్లలకు వాత్సల్యంతో చూసినట్లు పర్వతాలు మిక్కిలి ఆదరాభిమానాలతో పూలు, పళ్ళు ఇస్తాయి. శ్రీరాముడు తమ తమ పొలిమేరలకు చేరినప్పుడు పెద్ద పర్వతాలు పాద్యమో అన్న విధంగా కొండ వంకల్లో అధికమైన నీటిని వెల్లువగా పాదాలపై పోస్తాయి. ఎండవేడికి తప్పిస్తూ తమ నీడలోకి ధరణీసుత సీత, ధరణి వీపుడు శ్రీరాముడు వస్తే వాళ్ళ కాళ్ళ నొప్పి ఎండ తాపం పోయే విధంగా వృక్షాలు వింధ్యామరలతో వీచే స్త్రీలలాగా తమ కొమ్మలతో చల్ల గాలి తగిలేట్లుగా విసురుతాయి. ఆ చెట్ల కొమ్మలు చేసిన పుణ్యం కూడా మనం చేయలేకపోయాం కదా! అయ్యా పురుషులారా, అడవుల్లో క్రూర మృగాలుంటాయని భయపడవద్దు. పామరులు, మీరు అడవుల పాలై ఆలుమగలు విడిపోయారని అవమాన మాటలంటారని భయపడవద్దు. ఎందుకంటే రాముడున్న చోట ఏ భయమూ లేదు. ఏ అవమానమూ లేదు. ఆ విషయంలో మీరు ఆలోచించాల్సిన అవసరమే లేనే లేదు. ఆ సాధు చరిత్రుడు వేగంగా దూరంగా పోకముందే మనం పోయి కలుసుకోవాలి. పదండి పోదాం. ప్రయాణం కండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ చేసే పనులు అక్కడే చేయవచ్చు. అక్కడికే పోయి ఉందాం. మీరు రాకపోతే ఇక్కడే ఉండండి. మాకు అనుమతి ఇవ్వండి. మేము శ్రీరామచంద్రుడి సన్నిధికి పోతాం. ఇంత తొందర ఎందుకంటారేమో. సమస్త జీవకోటులకు ధారణ, పోషణలకు ఆధారమైన వాడు శ్రీరాముడే. ఎన్నటికైనా మనం పొందాల్సినది శ్రీరాముడినే. కాబట్టి ఏనాడో మనం వెతుక్కుంటూ పోవాల్సిన చోటుకు ఇప్పుడే సమీపంలో ఉండగానే పోదాం. మనం సోమరులమై ఆలోచిస్తూ ఉంటే, ఆలస్యం చేస్తే ఆయన దూరంగా పోతాడు. దుర్లభుడవుతాడు. అక్కడికి పోయి ఏం చేద్దామంటారా? ఆ మహాత్ముడి పాదసేవ యథావిధిగా చేసేందుకు మా మనసులు ఉవ్విళ్ళూరుతున్నాయి. మేం సీతను భక్తితో సేవిస్తాం. మీరంతా బాలసూర్యతేజుడైన శ్రీరాముడిని నిత్యకృత్యంగా సూర్యోపాసన చేసేటట్లు ప్రీతిగా సేవించండి. ఇక ఎందుకు ఆలస్యం? శుభస్య శీఘ్రం. లెండి, పొండి. దీని వలన అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పరమాత్మ ప్రాప్యుడు శ్రీరాముడే అని, ఆయనను పొంది ముక్తి దశలో చేయాల్సిన పనులు భక్తితో కూడిన సేవే అని, భగవత్ప్రాప్తి విషయంలో ఆలస్యం చేయకుండా ఈ జన్మలోనే త్వరపడి సాధించాలని. సీత సేవ మేం చేస్తామన్నారే, సీత ఆడది, చిన్నది. ఆమె మీకేం బదులు చేస్తుందని అంటారేమో. శ్రీరాముడు ఏమి కావాలని మీ యోగక్షేమాలు ఆలోచిస్తాడు? అది ఉత్త వాగ్వ్యాపారమే కదా! కార్యం చేయాల్సింది మా సీతమ్మే. పతి ఆజ్ఞ తీసుకుని ఆశ్రితులకు చేయాల్సినవన్నీ ఆమె చేస్తుంది. ఆడబిడ్డలకు కావాల్సింది తల్లికే తెలుస్తుంది కాబట్టి ఆమెను మేము అడగాల్సిన పనే లేదు. మాకు కావాల్సింది ఆమె తెలుసుకుని, మా క్షేమానికి ఏం చేయాలో అవన్నీ ఆమె తనంతట తానే మా ప్రార్థన లేకుండా తల్లిలాగా చేస్తుంది. కాబట్టి ఇతరుల సేవలన్నీ మానేసి వారినే సేవిస్తే మాకు ఏ బాధ రాదు. భయం లేదు. కావలసింది లేదని గాని, ఉన్నది పోయిందని గాని భయం లేదు. ఆపదలన్నింటినీ శ్రీరామచంద్రమూర్తి హరించి వేస్తాడు. సంపదలన్నీ సీత సంఘటిస్తుంది. కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటే మనకి ఏ లోపము రాదు. ఆ పురస్త్రీలు సుమిత్ర, తార, మండోదరి భగవద్విషయ జ్ఞానం కలిగిన భక్తురాండ్రు కావటం, పురుషులు ముద్దు వాళ్ళవడం చిత్రంగా ఉంది.
స్త్రీజన పక్షపాతి వాసుదాసుడు మాత్రమే కాదు, వాల్మీకి అలాంటివాడే. ఇరువురు సాధ్వీజన పక్షపాతులే కాని దుష్ట స్త్రీ పక్షపాతులు కాదు. ఇరువురు సాధు స్త్రీల స్వభావం తెలుసుకుని ఉన్నదున్నట్టుగా వివరించిన వారే. సాధ్వీ పక్షపాతి కాకపోతే వాల్మీకి రామాయణం రాసి ఉండేవాడే కాదు. ఈ స్త్రీలు చెప్పిన విధంగా పురుషులకు బదులుగా స్త్రీలు శ్రీరాముడి వెంట పోయి ఉంటే ఆయనను మరల తెచ్చేవారో, లేక ఆయనను ముందుకు సాగనీయకపోదురో. స్త్రీలు ఏడ్చి ఉన్నట్లయితే శ్రీరాముడు మరలి వచ్చేవాడేమో. పురుషులు కాబట్టి వాళ్ళు ఇళ్లకు పోతారులే అని వదిలి ఉండవచ్చు. స్త్రీల విషయంలో అంత క్రూరంగా ప్రవర్తించి ఉండేవాడు కాదేమో. పురస్త్రీలు శ్రీరామ పాదసేవ వలన కలిగే ఇహపర సుఖాల గురించి చెప్పి శ్రీరాముడిని విడిచి సంసారంలో ఉండే కష్టాలను చెప్తున్నారు. మీరు శ్రీరాముడి వెంట పోతే ఇక్కడ కొంపలు గది ఏమని అంటారేమో. ఈ కొంప జ్ఞాన వృద్ధులు ఉండేది కాదు. మేలుని ప్రశ్నించాల్సింది కాదు. మనసును ఆకర్షించే మంచి గుణమూ లేదు. కావలసినన్ని దుర్గుణాలే ఉన్నాయి. దీంట్లో మనముంటే ఎలాగైనా నాశనమైపోతాం. అదీ కాకుండా ఏ వేళకు ఏ కీడు కలుగుతుందో అనే భయం కూడా ఉంది. ఇలాంటి ఊళ్ళో ఎవరికి ప్రేమ పుడుతుంది? ఇవన్నీ ఇప్పుడే ఎలా వచ్చాయంటావా? ఇది ఇంకా కైక రాజ్యం. స్త్రీ నాయకత్వంలో రాజ్యంలో సుఖం ఎలా ఉంటుంది? కైక రాజ్యంలో ధర్మం ఎక్కడుంది? ప్రాకృత విషయాల్లో మునిగి తేలుతున్న ఇంద్రియ దాసుడికి ధర్మాధర్మ విచారం ఉంటుందా? కాబట్టి రక్షకుడు లేకుండా పోయింది. శాసకుడైన ఈశ్వరుడు ఉపేక్షించి ఉండిపోతాడు. అలాంటప్పుడు కైక రాజ్యంలో సుఖశాంతులు ఎలా ఉంటాయి? ఎక్కడి బిడ్డలు, ఎక్కడి ధనం? కైక ఆజ్ఞాని చెబుతూ ఏ దుండగులు కొల్లగొడతారో అలా ఎందుకు కైక చేస్తుందని అడగవచ్చు. ఐశ్వర్యం కొరకే కదా తన కొడుకును విడిచింది, మగడిని వదులుకుంది. అటువంటి దుర్మార్గురాలు, అటువంటి కులక్షయకారిణి ఎవరికి ఏ వేళ వస్తుందో ఎవరు చెప్పగలరు? అలా ఆమె చేస్తే మనం ఏం చేయగలం? తర్వాత చింతించట వెర్రితనం. కాబట్టి ముందుగానే హెచ్చరికగా ఉందాం. కైక జీవించి ప్రభుత్వాధినేతగా ఉంటే ఆమె దగ్గర మేం కూలివాళ్లలాగా జీవించడానికి మా మనసు అప్పదు. అలాంటి స్థితి మాకు రావద్దు. ఇది ఉద్రేకంగా చెప్పడం లేదు. మా ఊళ్ళో ఉన్న మీ కొడుకులపై ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంత ఘోరమైన ప్రమాణం చేయడానికి కారణం చెప్తాం వినండి. దిక్కులేని ఊరి వారి బిడ్డని కాదు, రాజుగారి కుమారుడునే, ఏ రాజకుమారుడునో కాదు, తనకు మగడైన రాజుగారి కుమారుడునే, దయ అనేది కొంచెం కూడా లేకుండా దురాలోచనతో అడవుల్లో కృషించి చావమని పంపింది. అలాంటి చెడు మనసు కలది ఆమె. తన ఆలోచన తనలోనే ఉంచుకోకుండా ఎలా ప్రవర్తించింది. ఇలాంటి గయ్యాళిని కొలిచి ఎవరు సుఖపడతారు? కాబట్టి ఎవరు ఈ నగరంలో ఉండరు. ప్రజలే లేకపోతే నాయకులు ఎక్కడ? కాబట్టి ప్రభు ఉండడు. ఈ నగరమంతా మనుషులు లేకుండా పాడుబడిపోతుంది. శ్రీరాముడు అడవులకు పోయినందున రాజు చనిపోతాడు. రాజ్యం అరాజకం అవుతుంది. ఏడుపు ధ్వనులే వినపడతాయి. కనుక శ్రీరాముడి వెంట పోయి మరలి వచ్చిన దౌర్భాగ్యులారా, ఇంత మాత్రం ఆలోచించలేకపోయారు కదా? విషం తాగటం మంచిదో, శ్రీరాముడి వెంట పోవడం మంచిదో, ఇవేవీ కాకుండా ఈ నగరం సంగతులు తెలుసుకునే వీలు లేని దూర ప్రదేశానికి పోవడమా? ఏదో ఒకటి నిశ్చయించుకోండి. ఇక్కడ మాత్రం ఉండవద్దు. రాజు మాత్రం మంచివాడా? ఆయన చెడ్డవాడే. వింటే ఎవరేమనుకుంటారని జంకు లేకుండా మోసం చేసి పట్టాభిషేకాన్ని చేస్తానని 10 మందిలో చెప్పి ఇంటికి పోయి అడవులకు పొమ్మన్నాడు శ్రీరాముడిని. సీతను, లక్ష్మణుడిని దయాహీనుడిగా అడవులకు పంపాడు. అలాంటి వాడు మన విషయంలో అయ్యో పాపం అంటాడా? ఆయన ఏం చేస్తాడో మనకు తెలుసా? తన అభిప్రాయం మార్చుకోక దిక్కులేని మమ్ము మిమ్మల్ని బోయివాడి ముందు పశువులను ఉంచే విధంగా కైక కొడుకుకు అప్పగిస్తాడు. కాబట్టి ఈ రాజు బతుకున్నా మనకు మేలు లేదు. పూర్ణచంద్రుడు లాంటి ముద్దు ముఖం గలవాడు, విరోధులకు మృత్యు స్వరూపమైన వాడు, బలిసిన కండరాలతో ప్రసిద్ధుడు, మోకాళ్ళనంటే పొడుగాటి చేతులు గలవాడు, కమలాల లాంటి జంట కళ్ళవాడు, తానే అందరినీ ముందుగా పలకరించేవాడు, స్నేహభావంతో తీయటి మాటలు చెప్పేవాడు, ఎదురులేని శౌర్యం గలవాడు, ప్రపన్నుడు, లోకులందరికీ చూడడానికి చంద్రుడిలాగా ప్రియమైన వాడు, పుణ్యకార్యాలలో ఆసక్తి కనపరిచేవాడు శ్రీరామచంద్రుడు. ఈ పాటికి అరణ్యాలను పావనం చేయకుండా సత్యమైన మాటలనే చెప్పేవాడు, మదించిన ఏనుగు నడక లాంటి నడక గలవాడు మన శ్రీరామచంద్రమూర్తి. అలాంటి మహనీయుని దేహకాంతితో ఆ అడవంతా ప్రకాశిస్తుంది. ఈ విధంగా పురస్త్రీలు దుఃఖంతో, చావు భయంతో కలత చెంది పామరుల్లాగా రామ వియోగ తాపంతో బాధపడుతుంటే చూసిన సూర్యుడు వారి దుఃఖం చూడలేక అస్తమించాడు. బ్రాహ్మణులెవరూ అగ్నిహోత్రాలు చేయరు. వీధుల్లో వేద పురాణాల్లోని మంచి కథలు ఎవరూ పఠించరు. గాఢాంతికారం నగరమంతా కమ్ముకొనడంతో వ్యసనంలో మునిగి దిక్కులేక, సంతోషం అసలే లేక పాడుపడినట్లుండి అంగళ్లతో అయోధ్య నగరం గ్రహాలు, నక్షత్రాలు లేని ఆకాశంలా కనిపించింది. తమ తమ ముద్దు బిడ్డలను, అన్నదమ్ములను కోల్పోయినట్లుగా ఆ నగరమందుల స్త్రీలు ముద్దుల రామన్న, మోహనరామన్న, నాయనా, తండ్రి అని ఏడుస్తుంటే, శాంతికరమైన ఆటలు, మనోహరమైన ఉత్సవాలు లేకుండా ఎండిపోయిన సముద్రంలాగా సొంపు చెడి ఉంది అయోధ్య నగరం. 49వ సర్గ.
ఇక అక్కడ శ్రీరామచంద్రుడు ఆ రాత్రి ఇంకా మిగిలి ఉండగానే చాలా దూరం పోయి, ఉదయం కాగానే సంధ్యవార్చి ఉత్తర కోసల దేశం దాటిపోయి దూరంలో ఉన్న ఊళ్ళను చూశాడు. అందమైన తోటలను, విత్తువేస్తున్న దుక్కివాళ్లను చూశాడు. చుట్టూ ఉండే వినోదాలను చూశాడు. వీరిని చూసిన చుట్టుపక్కల వాళ్ళు, చిన్న పల్లెల్లోని జనాలు, "ఛీ! దశరథుడు కామవశుడై ఆడది చెప్పినట్లు నడుచుకుని, పాపాత్మురాలైన భ్రష్టురాలైన కైక మాట విని పాపకార్యం చేశాడు కదా" అనుకున్నారు. కైక ఎంత సిగ్గుమాలినది, ఎంత క్రూరురాలు, ఎంత పాపచింతన కలదో కదా! ఇలాంటి ముద్దుల కుమారుడిని, దయగలవాడిని, శాంతచిత్తుడిని, ఇంద్రియాలను జయించిన వాడిని అడవుల పాలు చేసే కదా! విదేహరాజు కూతురు సీత మహానుభావురాలు, అడవుల్లో దుఃఖపోట విపరీతం కదా! అయ్యో! చిన్న కుమారుడిపై దశరథుడు ఎంత పుత్రస్నేహం లేనివాడో కదా! ఇలాంటి పుణ్యాత్ముడిని, ఇలాంటి లోకహితం కోరేవాడిని విసిరేసినట్లు అడవులకు పంపాడు కదా! ఈ విధంగా ఆయా ఊళ్ళ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటే, వాటిని వినుకుంటూ క్రమక్రమంగా శ్రీరాముడు ఉత్తర కోసల దేశమంతా దాటాడు. ఆ తర్వాత అక్కడ వేదశృతి అనే ఒక నదిని చూశాడు. దానిని సంతోషంగా దాటి దక్షిణం వైపు వెళ్తూ గోమతి అనే మరో నదిని కూడా దాటాడు. ఆడ గోరువంకలు, ఆడ చిలుకలు, ఆడ నెమళ్ళు, కలహంసల ధ్వనితో కోలాహలంగా ఉన్న మనోహర గంభీర చందికా నదిని కూడా దాటాడు. దాటిన తర్వాత సీతతో, "ఈ ఆడపక్షుల్లాగా నువ్వు కూడా అడవిలో సంతోషంగా ఉండాలి సుమా" అని సూచించాడు శ్రీరాముడు. కమలనేత్ర, ఈ నది అంతా కోసల దేశాన్నంతా నిన్ను ఏలుకొమ్మని మొదటి రాజు అయిన మనువు మా వంశానికి మొదటివాడైన ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చాడు. ఇంతవరకు ఇక్ష్వాకు వంశం వారే స్వయంగా పాలించారు. ఇతర దేశాల రాజులు మా అధికారానికి లోబడి మాకు పన్నులు చెల్లించి సంతోషంగా వారు ఏలుకుంటున్నారు. అవి మా ప్రత్యక్ష పాలనకు లోబడి లేవు. కానీ వాటిలో మాకు స్వామిత్వం ఉంది. ఈ విధంగా సీతాదేవికి చెప్పి సారథిని చూసి, రాబోయే తండ్రి వియోగాన్ని తలుచుకుంటూ బాధపడుతూ మధురమైన తన గొంతుతో ఇలా అన్నాడు: "సుమంత్ర, ఎప్పటికైనా సరయూ తీరంలో అందమైన తోటల్లో తల్లిదండ్రులు వెంట ఉండగా సంతోషంతో వేటాడే వినోదం, తిరిగే భాగ్యం మళ్ళా వస్తుందా? లోకంలో రాజులు వినోదం కొరకు, సజ్జనులు పితృకార్యం చేసేందుకు, విలువిద్య నేర్చిన వారు చెలించే వస్తువులను గురి తప్పకుండా కొట్టేందుకు వేటాడతారు. ఈ మూడింటితో నాకు పని లేదు. కాబట్టి నాకు వేట మీద విశేష ప్రీతి లేదు. గోబ్రాహ్మణ రక్షణార్థం లేదా అవశ్యమైతే తప్ప క్రూర మృగాలను చంపను." శ్రీరాముడు రాజుల గుణాలను ఈ విధంగా స్మరించుకుంటూ సంతోషంగా సుమంత్రుడితో మాట్లాడుకుంటూ దక్షిణ కోసల దేశం సరిహద్దులను దాటిపోయాడు. సుమంత్రుడు ఈ విషయాలన్నీ రాజుతో వివరంగా చెప్తాడు తర్వాత. 50వ సర్గ. ఊరు విడిచి వెళ్ళేటప్పుడు గ్రామ దేవతకు నమస్కారం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. తన వెంట వస్తున్న నగర ప్రజల సందడి మూలాన అప్పుడే చేయటం కుదరలేదు. కాబట్టి శ్రీరాముడు ఉత్తర దిక్కుగా అయోధ్యాపురం వైపు తిరిగి వినయంగా మొక్కి ఇలా ప్రార్థించాడు: ధర్మం చెడిపోకుండా ఉండేందుకు, కులం పాలించడానికి, లోకాన్ని అనువర్తింపజేయడానికి, శాస్త్ర కట్టుబాట్లను స్థాపించడానికి, నాకు దేవదేవుడుకు విష్ణుమూర్తి సంతోషించడానికి, బుద్ధిగలవాడు వైదికాచారాన్ని మనసులైనా ఉల్లంఘించకూడదు. శ్రీరాముడు దేవుడు కదా, భగవంతుడు కదా, ఈ విధంగా క్షుద్ర దేవతలకు నమస్కారం చేయవచ్చా అన్న ఆక్షేపణ కలగవచ్చు. స్వానుష్ఠానంతో లోకంలో శిష్టాచార స్వధర్మాలను స్థాపించడానికి అవతరించిన అవతారమూర్తి కదా శ్రీరాముడు. కనుక ఇక్కడ గాని మరెక్కడైనా గాని సీతారాములు నదీ వృక్షాది దేవతలకు నమస్కారం చేయడం అంటే తమకంటే వారు గొప్పవారని అర్థం కాదు. శిష్టాచార స్థాపన కొరకు తనకు ప్రయోజనం కలిగించిన కర్మలను కూడా లోకం కొరకు జ్ఞాని అయిన వాడు చేయాలి. శ్రీరాముడు తన ప్రార్థనను కొనసాగించాడు ఇలా: రఘువంశంలో జన్మించిన రాజుల వల్ల రక్షింపబడే అయోధ్య నగరమా, నిన్ను, గ్రామదేవతా సమూహాన్ని, నీలో నుండి దేవతలందరినీ తండ్రి మాట తీర్చేందుకు అడవుల్లో తిరిగి ఆ పిమ్మట తల్లిదండ్రులను కలిసి తర్వాత మిమ్మల్ని చూస్తాను. నా మీద దయ ఉంచండి. మనం ఎవరికైనా నమస్కారం చేస్తున్నామంటే అది వారి శరీరానికి కాదు, మనం నమస్కారం చేసేది శరీరంలో ఉండి ఈశ్వరుడికి. అలాగే భగవంతుడు ఆత్మకు ఆత్మ కావున ఎవరికి నమస్కారం చేసినా జీవ ప్రకృతి విశిష్టుడై అంతర్యామి అయిన ఈశ్వరుడికే అని అర్థం. ఇలా పలికిన శ్రీరాముడు తాను అడవులకు పోయినందున ఊళ్ళోని స్త్రీ పురుషులెందరో తన కోసం తప్పిస్తున్నారని బాధపడి కళ్ళు ఎర్రకాగా దూరంగా ఉన్న వారికి చేతులెత్తి చూపుతూ తనను చూడడానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళని చూసి నిండు మనసుతో ఇలా అన్నాడు: పుణ్యాత్ములారా, మీకు నా మీద దయ, ఆదరం ఉండటం వల్లే మీకు ఇలా చిరకాలం దుఃఖం కలిగింది. ఇది తప్పించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీ పనులు చేసుకోవడానికి మీరు వెళ్ళిపోండి. నా స్వప్రయోజనానికి నేను పోతాను అనగానే వారంతా మహాత్ముడైన శ్రీరాముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఏడుస్తూ ఆయన పోయే దిక్కుని అక్కడి నుంచే చూస్తూ తృప్తి లేక ఉంటే అదే సమయంలో శ్రీరాముడు సాయంకాల సూర్యుడిలాగా వారికి కనిపించకుండా మరుగున పడిపోయాడు. శ్రీరామచంద్రుడిలా పోతూ ధనధాన్యాలు, పెద్ద రాసులున్న దాన స్వభావం గల ప్రజల గౌరవం పొందుతున్న
అమిత సుందరమైన, దేనివల్ల భయం లేకుండా మిక్కిలి రమ్యంగా దట్టమైన దేవాలయాల సమూహంతో, గుజ్జు మామిడి తోటలతో, అందమైన నీళ్లతో నిండి శ్రేష్టమైన మడుగులుండి, దేహపుష్టితో మనసుకు సంతోషం కలిగించే మనుషులతో నిండిన ఊళ్లతో, ఆవుల మందలతో, బ్రాహ్మణులు చదివే వేద మంత్రాలతో, రాజులకు సైతం వినోదం కలిగించే పల్లెటూళ్లతో శుభప్రదమైన కోసల దేశాన్ని చూశాడు. ఇలాంటి దేశాన్ని చూసి మధ్యలో కనపడే ఉద్యానవనాలను కూడా చూస్తూ రాజోజ్యమైన రాజ్యాన్ని వదిలి ధీరుడైన శ్రీరాముడు ఆ స్థలంలో ప్రవేశించే గంగా నదిని చూశాడు.